నాకు తెలిసిన అనుభవాలు, ధర్మాలు, గోవుల్ని మేపేవాళ్ళు ఎవరు? గోవుల్ని ఎక్కువ మేపేది హిందువులు, వదకిచ్చేది కూడా హిందువులే. ఇది ఒక్కటి గమనించాలి. మనం గోవుల్ని మేపేది హిందువులు, ముస్లిమ్స్ ఎవరు మేపరు. వాళ్ళకి అమ్ముతుంది ఎవరు? వాళ్ళకి అమ్ముతుంది మనమే, మేపుతుంది మనమే, ప్రోత్సహిస్తుంది ఎవరు? మనమేగా. వాళ్ళని తినమని ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి ఇస్తుంది. ఎవరైనా మీ ఇళ్ళ పక్కన గోవు వదకి అమ్మేటప్పుడు నలుగురు కలిసి ఆ గోవుని వాళ్ళ కాడ కొనుగోలు చేసి గోశాలకు పంపించండి. ఇది ఒక ధర్మం. ఇతర మతస్థుల గురించి మనం మాట్లాడుకోగలిగితే చాప కింద నీరులా వాళ్ళు ప్రవహిస్తున్నారు. ఏ విధముగా? నేను ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను, పక్కన ఒకళ్ళు ఉన్నారు, వాడి కాడ ఛార్జీకి డబ్బులు లేవు. నేను పెట్టుకొని తీసుకెళ్తా, మా చర్చికి పోదాంరా, నీకు పాపాలు పోతాయి, కష్టాలు పోతాయి, అవి దొరుకుతాయి. చెబుతా విను, చెబుతా విను, చెబుతా విను, చెబుతా విను నాయన, చెబుతావని నువ్వు కూడా. అవి పోతాయి, ఇవి పోతాయి అని చెప్పి మైండ్ మోటివేషన్ చేసి ఛార్జీ డబ్బులు ఇచ్చుకొని మరీ తీసుకెళ్తున్నాడు అక్కడికి. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు యేసు రక్తమని ఇది ఒక డ్రాప్స్ వాళ్ళకి వేయగలనే మైండ్ మోటివేషన్ అయిపోతుంది వాళ్ళకి. అక్కడికే వెళతాడు. ఈయన ఎన్నిసార్లు కొట్టినా కూడా ఆడికే పోతాడు, ఆ చర్చికే పోతాడు, మళ్ళీ పక్క చర్చికి పోడు. ఎందుకు పోడు? ఆ రసాయనంలో ఏం కలుపుతున్నారు? ఆ రసాయనంలో ఏమి కలుపుతున్నారు? మోటివేషన్ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు కలుపుతున్నారు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. హుండీలో వేసే డబ్బుల బదులు ఈ మనిషికి ఛార్జీలు పెట్టుకొని గుడికి తీసుకెళ్ళండి. ఈ వ్యక్తిని ఛార్జీలు పెట్టుకొని గుడికి తీసుకెళ్ళండి, మంచి జరుగుతుంది, నీకు చల్లగా చూస్తాడని చెప్పేసి మీరు తీసుకెళ్ళండి. ఈ మంచి పనిని ప్రతి ఒక్కళ్ళు చేయవలనని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సభలో? చేయొత్తండి. ఇక్కడ నుండి మొదలు పెట్టాలా? చేతులు లెగవా? మీకేమైనా చేతులు లేపులేదు చెప్పండి, నేనే పట్టి మీ చేతులు లేపుతాను పైకి, నేను వచ్చి లేపుతాను. మరి ఇంకా చేతులు లెగవలేదు తల్లి. ఎలారా? గుడిలోకి వెళ్ళి హుండీలో వేసే డబ్బులు చర్చీలకు పోయే వాళ్ళకి, మసీదులకు పోయే వాళ్ళకి వెళ్తున్నవి. హుండీలో డబ్బులు వేసే బదులు మన ఇంటి పక్కన వారిని మోటివేషన్ చేసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని గుడికి తీసుకెళ్ళండి. ఈ ప్రవర్తన ప్రతి ఒక్కరిలో రావాలి. సమాజం మారాలి. హిందుత్వాన్ని వదిలిపెట్టి అవతలకు పోకుండా వారిని మనం నిలదొక్కాలంటే ఈ ఒక్క చిన్న పనులు, చిన్న చిన్న పనులు మనం గొంతులు దించుకొని అరవాల్సిన పని లేదు. కష్టపడి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు నిలబెట్టాల్సిన పని లేదు. వీరే వాళ్ళకి ఓటులు వేస్తారు. తర్వాత వీరే వాళ్ళకి ఓటులు వేసి గెలిపించి మన ఎమ్మెల్యేలను నిలబెడతారు. చాప కింద నీరులాగా మనం కూడా దొరబడి వాళ్ళను కూడా మన దేవాలయాలకు తీసుకొచ్చి, మీరు కూడా ఒకటి చెప్పండి, చర్చికి పోతే పాపాలు దొరుకుతాయి, మీకు మంచి జరుగుతుందని చెబుతున్నారు వాళ్ళు. మీరు కూడా చెప్పండి, గుడికి రాకపోతే మీరు ఇంకా పాపాత్ములు అయిపోతారు, గుడికి రాకపోతే మీరు ఇంకా పాపాత్ములు అయిపోతారు, గుడికి వస్తే మీరు మోక్షం పొందుతారని కూడా మనం కూడా చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనం చెప్పకూడదా? చర్చికి రాకపోతే మీరు క్షమించబడరు, నాశనం అయిపోతారని వాళ్ళు చెబుతున్నారు. మన గుడికి రాకపోయినా కూడా నాశనం అయిపోతారని చెప్పాలి. గుడికి వస్తే బాగుపడతారు, గుడికి రాకపోతే నాశనం అయిపోతారు మీరు అని ధైర్యంగా చెప్పండి. చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయండి. మనం గుడిలోకి పోయినప్పుడు తీర్థం ఇస్తారు. తీర్థం ఇచ్చేటప్పుడు కూడా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మనం. శతగోపురం పెట్టేటప్పుడు కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గుళ్ళో బ్రాహ్మడు కూడా మారాలి.
నోటును బట్టి శతగోపురం లెగుస్తుంది. 10 రూపాయల నోటు వేస్తే స్లోగా నడుస్తుంది. 50 రూపాయల నోటు వేస్తే ఫాస్ట్గా పోద్ది. 100 రూపాయల నోటు వేయమని టకాన్ని కనిపిస్తాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నవి? ఈ తప్పిదవాలు మనలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అవతలకు పోతున్నారు. మీరు ఏమి ఇయ్యొద్దని చెబుతున్నారు ముందు, తర్వాత వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. అందుకని గమనించాలి. మనం చిన్న చిన్న పాయింట్లు పట్టుకోవాలి, పెద్ద పెద్ద పాయింట్లు వద్దమ్మా. మనకి చిన్న చిన్న పాయింట్లు పట్టుకోవాలి. మనకి సమయం చెప్పుకుంటా పోతే చాలా సమయం కావాల్సి వస్తుంది. మన స్వామీజీ వారు మనం కూడా గౌరవించుకోవాలి. పక్కన వాళ్ళు కూడా మోటివేషన్ చేసుకొని చేసే సమయం వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెబుతున్నా, గుడికి వెళ్ళేటప్పుడు పక్కన వారిని కూడా తీసుకొని వెళ్ళండి. మేము ఛార్జీలు పెడతామని చెప్పండి, తీసుకొని వెళ్ళండి. అక్కడ పోతే శతగోపురం లేకపోవట్లేదని అడగండి. ఆడ జీతాలు ఇస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. గోవులను కూడా వదకమ్మేటప్పుడు ఒక్కల ధనం ఇయ్యలేకపోతే నలుగురు కలిసి ధనం ఇచ్చి ఆ గోవును తీసుకొని గోశాలకు పంపించండి. ఆ గోశాలకు పంపించేటప్పుడు కూడా మీరు మేతకో నీళ్ళకో తవుడుకో అక్కడ కాస్త ధనం ఇవ్వండి. మనం చెప్పుకోవటంలో అన్నదానం చాలా గొప్పదని మనం చెప్పుకుంటున్నాం. పక్షుల దానం ఎవరిస్తారు? పశువుల దానం ఎవరిస్తారు? పశువులకు ఎవరిస్తారు? మనం వండుకుంటున్నా తింటున్నాం. ఒక అమ్మ కూర బాగుంటుంది అంటది, ఒక సాంబారు బాగుంటుంది. కూర నచ్చపోతే సాంబారు నచ్చదు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. గోవులు మాట్లాడుతాయా? ఏ మేత వేసిన కడుపు నిండా తింటాయి. కాబట్టి గోవులకు కూడా మనం మేతనివ్వాల్సిన ధర్మం అంది. మనుషులకు అన్నం పెట్టబోయిన ఇబ్బంది లేదు. వాడు అడుక్కొని పక్కింట్లోనే తింటాడు, దొంగతనం చేసుకునే తింటాడు. కట్టేసిన గోవు తింటుందా? వెళ్ళి తినదు. కాబట్టి మనం కూడా కొంచెం ధర్మంగా ఆలోచించి గోవులకు కూడా మేతని మనమే ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇంతకన్నా సమయం లేదు. మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు.